ప్రపంచ శక్తిగా భారత్ మారుతుంది. మోదీ ముందు ఆయన వైకాపాలో అంతర్ధ్యం గురించి ఆలోచించాలి. మంత్రి అనిత. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, 8 మంది మృతి. ఇన్నేళ్లు శ్రామిక శక్తిగా పేరు పొందిన భారతదేశం ప్రస్తుతం ప్రపంచ శక్తిగా రూపొందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మహాకుంభమేళ నిర్వహించి నిర్వహణ నైపుణ్యాన్ని చాటుకుందని, రోజుకో రికార్డును భారతదేశం సృష్టిస్తుందని చెప్పారు. భారతదేశ నిర్వహణ నైపుణ్యం, ఆవిష్కరణల సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుందన్నారు. దేశ రాజధానిలో శనివారం నాడు నిర్వహించిన NXT కాంక్లేవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్ గురించి ప్రతిరోజు సానుకూల సమాచారం వస్తుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తూ భారత్కు రావాలని తహతహలాడుతుంది అని చెప్పారు. ఈ బच्चे कोडिंग सीखकर AI और डेटा साइंस के फील्ड के लिए तैयार हो रहे हैं. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కీలక అప్డేట్ వచ్చేసింది. సొరంగ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈరోజు ఉదయం టన్నెల్ ప్రమాద స్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చేరుకొని అక్కడి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, టన్నెల్లో సహాయక చర్యలు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జీడి నెల్లూరులో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. అలాగే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను పంపిణీ చేయనున్నారు. 10 సూత్రాల అంశంపై ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను చంద్రబాబు పరిశీలించనున్నారు. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు. రేవంత్ రెడ్డి బ్యాగులు మోసి ఈ స్థాయికి వచ్చిండు. అలాంటి వాళ్ళను బ్యాగులు మోయొద్దని చెప్తే ఎట్లా? మీనాక్షి నటరాజన్. కేటీఆర్ అవును, తెలంగాణ ఈజ్ రైజింగ్. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ అప్పులలో, ఆత్మహత్యల్లో, క్రైమ్ రేట్లో రైజింగ్. బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసే గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయనని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుందంటే ఏం చెప్పాలి ఆ మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. తెలంగాణ ఈజ్ రైజింగ్. అప్పులలో పెరుగుతుంది, క్రైమ్ రేట్లో పెరుగుతుంది, ఆత్మహత్యల్లో పెరుగుతుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 1 సంవత్సర కాలంలో ఈ 450 రోజులలో 450 మంది రైతులు రోజుకొక్కరు చొప్పున చచ్చిపోయింది. ఇప్పటికి ఆత్మహత్య
ఒక గన్ల పెరుగుతుంది. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైజింగ్, నేత కార్మికుల ఆత్మహత్యలు రైజింగ్, గురుకుల పాఠశాలల్లో పిల్లల ఆత్మహత్యలు రైజింగ్. ఎస్, తెలంగాణ ఇస్ రైజింగ్. ఎలా రైజింగ్? ఆత్మహత్యల్లో, అప్పుల్లో, క్రైమ్ రేట్లో, ఇళ్ళ మాత్రం రైజింగ్ అయింది. ఒకదానిలో మాత్రం డౌన్ అయింది. మీ శంకరపల్లి కొంప ఉచ్చుకున్నాడు, మొత్తం భూముల రేట్లు డౌన్ అయిందా కాదా? నేను చెప్పేది వాస్తవం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరఫున దండం పెట్టి అడుగుతున్నా, తెలంగాణ రైతులకు సాగునీరివ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. ఇప్పటికైనా నీరిచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతుల్ని కాపాడండి అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి ప్రభుత్వం, అంటే ఎండిపోయిన పొలాలను. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. పాదుకాభిషేక్, గురు వైభవోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రిగా లోకేష్ చేస్తున్న విశేష సేవలకు గాను గురు వైభవోత్సవ పురస్కారాన్ని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు అందించారు. ఈ సందర్భంగా మంత్రిని ఆయన సన్మానించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పేర్కొన్నారు. అనంతపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. వైకాపా నేత నటుడు పోసాని కృష్ణమురళి గతంలో అత్యంత దారుణంగా మాట్లాడినందుకే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పోసానికి స్క్రిప్ట్ ఎవరిచ్చినా అనుభవించేది మాత్రం ఆయనేనని స్పష్టం చేశారు. అంతర్యుద్ధం గురించి మాట్లాడే గోరట్ల మాధవ్ తమ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి ముందు ఆలోచించాలని ఆమె హితవు పలికారు. ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది. ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. లీగల్గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. మేడం, పోసాన్ ఎపిసోడ్ ఏంటి మేడం? ఇప్పటికే చాలా చోట్ల కూడా కేసులు నమోదైనాయి కదా. చదివానని చెప్తున్నారు, దాని గురించి అంటే స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజు ఆయనే కదా, అది వేరే కదా. అది ఎవడేదైనా ఏదైనా చదవచ్చు, కానీ అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు. ఓకేనండి, నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని, డైరెక్ట్ క్వశ్చన్. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి, మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి. పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు, కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు. సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి. పోలీస్ కేసు పెట్టారు, యాజ్ పర్ లా మేము వెళ్ళాం. అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది? వాళ్ళు ఏం మాట్లాడలేదా? వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా? మరి ఇంతకు ముందు మా మీద కేసులు పెట్టిన కేసులని ఎప్పుడు అండి? చంద్రబాబు నాయుడు గారికి మీద కేసు పెట్టారు కదా, అది ఎప్పుడు? అది 53 రోజులు తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు. అంటే ఒకటి ఎప్పుడు కాదు, కేసు వచ్చింది, మేము యాక్షన్ తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకుంటాం. మాధవ్ ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి? రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద 17 కేసులు ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు.
ఈ రోజుకి కూడా ఏ కేసుల్లో ఫైల్ అయినాయో మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు. అలాగని తప్పు చేసిన వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పు చేసినోడికి శిక్ష పడాలి, లేకపోతే భయం ఎలా ఉంటుంది? అన్నమయ్య జిల్లా రాజపేట సబ్ జైల్లో ఉన్న వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అన్నదాతకు తప్పని యూరియా కష్టాలు. రాష్ట్రంలో కొనసాగుతున్న యూరియా కొరత. గొల్లపల్లి మండల కేంద్రంలో క్యూ లైన్లో పాస్బుక్లు, ఆధార్ కార్డులు పెట్టి పడిగాపులు కాస్తున్న రైతులు. యూరియా కొరత కారణంగా కొంతమంది రైతులకు మాత్రమే యూరియా బస్తాలు పంపిణీ చేసిన అధికారులు. తిరుమల శ్రీవారిని మజాకా చిత్ర బృందం దర్శించుకుంది. శనివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు సందీప్ కిషన్, దర్శకుడు త్రినాథరావు, రాజేష్ దండా తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సినిమా ప్రయాణంలో ప్రతి సంవత్సరం ప్రతి సినిమాకి నాకు వెంకటేశ్వర స్వామి తోడున్నారు. ఈసారి నా 30వ సినిమాని వచ్చేసరికి నాకు దేవుడి దయ వలన నాకు ప్రసన్న గారు, త్రినాథ్ గారు, అనిల్ గారు, రాజా గారు అందరూ కలిసి సినిమా కుదిరారు. మజాక్ అనే సినిమా మొత్తం ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా సంతోషంగా నవ్వుకోగలిగే సినిమా అండి. ఒక బూతో, ఒక చెడు సీనో, ఒక చెడు ఫ్రేమో కూడా లేకుండా అందరూ సరదాగా ఎంజాయ్ చేసుకోగలిగే సినిమా. నేను లోపలికి తిరుపతి వచ్చి కొండ ఎక్కువ వచ్చానండి. ఎక్కి కింద నుంచి పైకి వచ్చేదాకా, గుడి నుంచి బయటకు వచ్చే వరకు అట్లీస్ట్ 200 మంది సినిమా చూసిన వాళ్ళు కంగ్రాచులేషన్, సినిమా చాలా బాగుందని చెప్పారు. అదే స్వామి ఇచ్చిన అతిపెద్ద ఆశీస్సులు నేను నమ్ముతున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు తోడు ఉండాలి. మజాక సినిమా తప్పకుండా థియేటర్కి చూడండి, మీ ఫ్యామిలీతో పాటు చూడండి. గోదావరి నదిపై మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్ను అధికారులు తెరిచారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను ఎత్తి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 0.60 టీఎంసీల నీటిని విడుదల చేశారు. సిడబ్ల్యూసీ, తెలంగాణ, మహారాష్ట్ర ఇంజనీర్ల సమక్షంలో అధికారులు నీటిని వదిలారు. నీటిని దిగువకు వదిలిన తర్వాతనే గేట్లను మూసివేయాలన్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం కొట్టుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్. ఎయిర్పోర్ట్ క్రెడిట్ తమదంటూ అంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ. మోదీకి పూలాభిషేకం చేసేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ దగ్గరికి చేరిన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఎయిర్పోర్ట్ రెడీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణుల వాదన. ఇరు వర్గాల మధ్య తోపులాట, అడ్డుకున్న పోలీసులు. తిరుమల శ్రీవారిని సినీ నటి మొహరిని దర్శించుకున్నారు. శనివారం వేకుజామున శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కూటమి పార్టీలు మద్దతిచ్చిన హామీలకు నేడు బడ్జెట్లో చేసిన కేటాయింపులకు పొంతనే లేదు. అంగలగారడి తప్ప అమలు మాత్రం శూన్యం. బాబు ష్యూరిటీలో భవిష్యత్తు గ్యారంటీ లేదు. లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోతలు పడుతున్నాయంటూ మద్దిల గురుమూర్తి తిరుపతి ఎంపీ వ్యాఖ్యానించారు. ఏమాత్రం పొంతన లేదు. కేవలం అంకెల గారిడి తప్పితే అమల్లో మాత్రం వీళ్ళు చేస్తున్న శూన్యమని మనకు అర్థమవుతా ఉంది. వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది. ఈ బడ్జెట్లో ప్రజల ఆశలకు కానీ, ఆకాంక్షలకు కానీ, అలాగే ప్రజలందరూ అభివృద్ధిపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోయాయి నా అభిప్రాయం. మరోసారి వైఎస్ఆర్ కడప జిల్లాలో సినీ తారలు మహరిన్, నిధి అగర్వాల్ సందడి చేశారు. కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలం గూడూరు సమీపంలో వండర్లాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలతో పాటు స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఐస్ క్రీమ్ స్టాల్ వద్ద నిధి, మెహరిన్ సందడి చేశారు. డాన్స్ చేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపారు.
చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. నేను కడప వండర్లా ఇక్కడ వచ్చాను. కడప చాలా మంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోతే కనీసం ప్రధాని మోదీ ఎందుకు ఫోన్ చేయలేదు, కనీసం సంతాపం కూడా తెలపలేదంటూ ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. రావాలగా కేంద్రంలో ఉన్నటువంటి బృందాలు ఎందుకు వచ్చాడు కూర్చోలేదండి? కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి ఎందుకు ఫోన్ ద్వారా కానీ పేపర్ ద్వారా కానీ ప్రగాఢమైనటువంటి సంతాపన ఎందుకు తెలియజేయలేదండి? ప్రపంచ శక్తిగా భారత్ మారుతుంది మోదీ. ముందు ఆయన వైకాపాలో అంతర్ధ్యం గురించి ఆలోచించాలి. మంత్రి అనిత. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం 8 మంది మృతి.